హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎల్పిఎస్ నుంచి ఇస్రో నుంచి మనకు అనేది ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్కి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ ఇంటర్ ప్రతిదీ కూడా అందరికీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది. ఇక్కడ నోటిఫికేషన్ డేట్ చూసుకోండి ఒకసారి. 19/8/2024 అంటే 19వ తారీఖు ఆగస్టు విడుదల చేశారనమాట. ఇక్కడ రిజర్వ్డ్ తర్వాత మొత్తానికి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి సపరేట్గా మనకి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్ అనేది ఇక్కడ విడుదల చేస్తారు. ఇక్కడ శాలరీస్ దగ్గరికి చూసుకున్నట్లయితే 44,900 రూపాయల నుంచి 1,42,400 వరకు శాలరీ ఉంటుంది. కానీ పే లెవెల్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మెడికల్కి సంబంధించిన చూడండి, మెకానికల్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిదీ కూడా సపరేట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సపరేట్గా ఉన్నటువంటి బెంగళూరుకి సంబంధించినటువంటిది, వాలిమలాకు సంబంధించినటువంటిది, ఎక్కడ పోస్టింగ్ ఉంది, ఎక్కడ విషయాలు ఉన్నది అనేది క్లియర్గా మనకి డీటెయిల్స్లో అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మనం పూర్తిగా వివరాలు చూస్తేనే మనకు అనేది అర్థమైపోతుంది. ఇక్కడ మెకానికల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. ఆ 10 పోస్టులు ఓన్లీ వాలిమల తర్వాత బెంగళూరుకు సంబంధించినటువంటి పోస్టులు. ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలని మెన్షన్ చేశారు. అంటే డిప్లొమాకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే అది బెంగళూరులో ఉంది. అది డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్ట్. ఇక్కడ పే లెవెల్స్ 3 ప్రకారం మనకి ఇక్కడ 21,000 నుంచి 69,000 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అయితే మనకి మొదట ఫస్ట్ నుంచి చూసుకునేద్దాం. అంటే మనకు 10th క్లాస్ ఇంటర్ ఏవేవి ఉన్నది, మనకు 10th క్లాస్ పాస్కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఐటీఐ, ఎస్ఎస్సి, ఇంకో 10th క్లాస్ స్టాండర్డ్, ఇక్కడ చూడండి వెలిమల, బెంగళూరు, తర్వాత ఎస్ఎస్సి స్టాండర్డ్, ఐటీఐ స్టాండర్డ్, ఎస్ఎస్సి పాస్ ప్లస్ ఐటీఐ పాస్ అయిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ ఫిట్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ అనేది కూడా అప్లై చేసుకోవడానికి అనేది కూడా ఎస్ఎస్సి పాస్ అయిన ఇంటి ఐటీఐ ఎస్ఎస్సి ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇక్కడ క్లియర్గా మనకు అనేది మెన్షన్ చేస్తారు. 10th క్లాస్ బేసిక్తో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి 10th స్టాండర్డ్తో ఉన్నటువంటి హెవీ డ్రైవింగ్ వెహికల్ అంటే ఏవీ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు మనకి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. వాటికి సంబంధించినటువంటి స్టాండర్డ్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ ప్లస్ 10th స్టాండర్డే డ్రైవింగ్ సంబంధించినది కాబట్టి ఇక్కడ చూడండి. మళ్ళీ నెక్స్ట్ పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు సంబంధించినటువంటి ఇక్కడ కూడా లైట్ వెహికల్ సంబంధించినటువంటి వెలిమలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే అదేవిధంగా 10th క్లాస్ స్టాండర్డ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి, కుకింగ్ సంబంధించినటువంటి పోస్టులు కానీ, ఐటీఐకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు అన్నీ కూడా 10th క్లాస్ ఐటీఐకి సంబంధించిన పోస్టులు కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక కుకింగ్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాండర్డ్, ఎస్ఎస్సి పాస్ అయిన స్టాండర్డ్కి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. అంటే క్లారిటీగా మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఐటీఐకి సంబంధించిన పోస్టులను క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ 3 ఇయర్స్ అనేది కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. అయితే నోటిఫికేషన్లోనే క్లియర్గా చూడండి పోస్ట్ నెంబర్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఏ ఏజ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఏజ్ వారీగా తర్వాత క్యాస్ట్ వారీగా కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో సహా అందుకు ఇక్కడ ఇస్రోకు సంబంధించినటువంటి క్లియర్గా మెరిట్ లిస్ట్ అనేది కూడా వాళ్ళే విడుదల చేస్తారు. అయితే మనకి గవర్నమెంట్ ఆర్డర్తో పాటు మనకి ఇస్రో అనేది క్లారిటీగా అనేది కూడా మనకు 2 ఎగ్జామ్స్, ఒకటి స్కిల్ టెస్ట్ మరియు మనకు స్టాండర్డ్ టెస్ట్ తోటి మనకు ఓన్లీ జాబ్స్ అనేది సెలెక్షన్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ను లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 10th 9th అంటే సెప్టెంబర్ 10వ తారీఖు వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ మాత్రమే తీసుకొని
మనకి ఈ 2 రకాల పోస్టులు అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్‌లో 90 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా 80 క్వెషన్ మల్టిపుల్ క్వెషన్స్ అని ఉంటుంది. అదేవిధంగా ప్రతి రాంగ్ మార్క్‌కి 0.33% మనకి డిడక్షన్ ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ మనకి నెగెటివ్ మార్క్స్ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి చూస్తున్నటువంటి రిటన్ టెస్ట్‌లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని రావాలి, స్కిల్ టెస్ట్‌లో మార్క్స్ ఎన్ని రావాలనేది కూడా, తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కు మార్క్స్ ఎన్ని రావాలి, అదేవిధంగా స్కిల్ టెస్ట్లు ఎన్ని రావాలి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే సపరేట్గా రిజర్వ్డ్కు అన్‌రిజర్వ్డ్కు అనేది కూడా వేరుగా ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్లో 78 కోడ్ నెంబర్, జాబ్ కోడ్ నెంబర్ 782కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 0.2325 మాత్రమే మార్క్స్ డిడక్షన్ ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతిది కూడా ప్రతి సబ్జెక్టుకు ప్రతి ఎగ్జామ్కు కూడా వేరుగా క్వశ్చన్స్ వేరుగా నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఉంటున్నాయని కూడా మెన్షన్ చేస్తారు. 783కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించిన చూసుకుంటే 0.25కి సంబంధించినటువంటి నెగిటివ్ మార్క్స్గా ఇక్కడ మెన్షన్ చేశారు. 80 క్వశ్చన్స్, ఇక్కడ డ్యూరేషన్ చూడండి 120 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 80 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 0.25 ఉన్నటువంటి డిడక్షన్ క్వశ్చన్స్ అనేది కూడా ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూడండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇన్ ఎంప్లాయర్, అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనకు ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అయితే అప్లికేషన్లో క్లియర్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విత్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ విల్ బి సెండ్ త్రూ ద ఈమెయిల్ ఎల్పిఎస్సి వెబ్సైట్ ఓన్లీ, అంటే మనకు వెబ్సైట్ నిర్వహించిన తర్వాత, మనకు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకు మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఓన్లీ మెయిల్ ద్వారానే పంపిస్తారు. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుందని కూడా క్లియర్ చేస్తారు. ఇక్కడ చూడండి అప్లై చేసుకోవడానికి క్లియర్గా ఓన్లీ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనం హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే టు ద రిక్రూట్మెంట్ పోర్టల్ విల్ బి అవైలబుల్ 27/8, అంటే 27వ తారీఖు అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 10వ తారీఖు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని కూడా క్లియర్గా ఇక్కడ అనేది మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మనకు ఈ నోటిఫికేషన్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత మనకి ఏ పోస్ట్కి అనేది అవకాశం ఉంటుంది, వారికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ యొక్క ఫీజు డేట్ చూసుకున్నట్లయితే 11th, అంటే సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా అవకాశం అనేది ఇక్కడ పొడిగించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.